హాయ్ అండి. ఈరోజు మా మేడ మీద కొంచెం కూరగాయలు ఉన్నాయని చెప్పి కొయ్యడానికని వచ్చానండి. అలాగే మన సబ్స్క్రైబర్స్తో, మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను ఒక మాట చెప్పాలని ఉంది. అంటే మీకు తెలియదని కాదు ఈ విషయం, అందరికీ తెలుసు. కానీ మన పక్కింటోళ్ళకి చెప్పుకోవడానికో, ఎదురింటోళ్ళకి చెప్పుకోవడానికో, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్పుకోవడానికో, మన పిల్లలకి మనం ఒత్తిడి తేకండి. పేరెంట్గా చెప్తున్నాను. మీ పిల్లలకి మాత్రం చదవండి 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 అని చెప్పి ఇంటికి వచ్చాక కూడా ఒత్తిడి తేకండి. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్లో చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు స్టడీస్ ప్రతి స్కూల్లోని బాగా చెప్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు చెప్తారు, కానీ వీళ్ళు చదివితేనే కదా వస్తాయి. వీళ్ళు చదివితేనే ఏ గ్రేడ్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా చెప్తున్నారు కూడా స్కూల్లో. అక్కడ ఎంత ఒత్తిడి పెడితే వీళ్ళకి ఏ గ్రేడ్లు వస్తాయండి. కాబట్టి ఇంటికి వచ్చాక పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఏంటో కనుక్కోండి ఒక పేరెంట్గా. అంతేగాని నీకు ఏ గ్రేడ్ రాపితే ఊరుకోను, పక్కింటి అమ్మాయికి ఏ గ్రేడ్ వచ్చింది నీకెందుకు రాలేదు, ఇలాంటివి ఏమీ పిల్లల్ని అనకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటున్నారు, చదివి చదివి అలసిపోతున్నారు. మనం కూడా ఒత్తిడి తెస్తే వాళ్ళు స్పీడ్గా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా పిల్లలకి ఒత్తిడి తేకండి. ఇలా చెప్పినా ఏమీ అనుకోవద్దు.